అందరికీ నమస్తే. హైకోర్టు హైడ్రా ఆఫీసర్లను రంగనాథ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ తీసుకొని పోయి ఆర్మీకి అప్పగిస్తాం, ఆర్మీ బ్యారక్లు వేస్తాం. ఆర్మీ బ్యారక్ అంటే ఆర్మీ జైలు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా నమ్మకం లేదు. ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది, ఏంది వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడమని. కానీ హైడ్రా విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మాకు నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పం, మేము డైరెక్ట్గా మిలిటరీ వాళ్ళకి అప్పచెప్తాం అని చెప్పింది. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన, ఒక రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ పైన, హైడ్రా అంటే రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థనే కదా, పైన ఒక జ్యుడిషియరీ ఇట్లాంటి కామెంట్స్ ఎప్పుడు చేయలేదు. అంత ఈ కామెంట్స్ అడ్వర్స్ కామెంట్స్ అంటారు వీటిని. ఇట్లా ఓపెన్ కామెంట్స్ అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందో చెప్పిండు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, ప్రభుత్వ భూములు కాపాడడానికి హైడ్రా పెట్టినామంటాడు. హైకోర్టు ఏం చెప్పింది తెలుసా, హైడ్రా నుంచి భూములు కాపాడాలి, హైడ్రా నుంచి భూములు కాపాడబడాలి అంటే. హైడ్రా కాపాడుతుంది కాదు, హైడ్రా అనే ఒక లైసెన్స్డ్ గుండాగిరి చేస్తున్నట్టుగా భావించి హైడ్రా నుంచి భూములు కాపాడుకోవాలి. ఆ భూములు కాపాడడానికి మేము మిలిటరీకి అప్పగిస్తాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒక 2 days బ్యాకే రంగనాథ్ను జైలు వేస్తామన్నది. జైలు వేస్తామంటే అడ్వకేట్ జనరల్ బతిమిలాడి వదిలేపించిండు. సేమ్ అదే భూమి, ఇక కొత్త భూమి కూడా కాదు, మళ్ళీ అదే భూమి. 21వ తేదీన నువ్వు 3 సార్లు ఇప్పటికే కోర్టు ధిక్కరించినావు. అదే భూమిలో మల్కాజ్గిరిలో ఒక 40 ఎకరాల ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన భూమి. మేము ఇప్పటికే చెప్పినాం, మీరు దానికి ఎంట్రీ కావద్దని చెప్పినాం. ఇప్పటికే మీరు ఉల్లంఘించినారు హైకోర్టు ఆదేశాలను, ఉత్తర్వులను కూడా. మీరు ఇంకా పోవద్దని చెప్తే మరుసటి రోజే పోయినారు. ఎంత ధైర్యం చూసినరా. ఎట్లుంటారంటే ఆ రోజే ఆయనను వరుస నిందితునిగా గుర్తించింది. వరుస నిందితుడు అంటే ఒకసారి ఒక దొంగతనం జరిగితే, ఒక దొంగతనంలో దొరికితే దొంగను ఏమన్నారు, 2 దొంగతనాలు, 3 దొంగతనాలు, 4 దొంగతనాల ఆయన్నే కనిపించిన అనుకో, ఆయన అబీస్మెంట్ అక్యూజ్డ్ పర్సన్ అంటారు. అంటే ఒక వరుస నిందితుడు అనమాట. ఇక ఆయన నేపథ్యమే నేర స్వభావం ఉన్న నిందితుడు అని అర్థం. అంటే ఇక మర్డర్ చేస్తుంటాడు అనమాట. దొంగతనాలు చేస్తుంటాడు. వాళ్ళని ఏమంటారు అంటే ఇట్టే అంటారు వాళ్ళను. నేర మనస్తత్వం ఉంది, ఈయన ఆలోచన మొత్తం క్రూరంగా ఉన్నాయి అనేది హైకోర్టు భావన. అయితే ఇదే భూమిలో, ఇదే విషయంలో 21వ తేదీన కోర్టు చెప్పింది జైలు వేయమని. ఆ రోజు వదిలిపెడితే 22వ తేదీన మళ్ళీ పోయినంట హైదరాబాద్ ఆ ప్రైవేట్ భూములకి. కోర్టు చెప్పిన తర్వాత, మీరు ఉల్లంఘిస్తున్నారని చెప్పిన తర్వాత కూడా పోతే వాళ్ళు వీడియోలు, ఫోటోలు తీసుకొచ్చి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు చేసిన కామెంట్స్, ఆర్మీ ఏరియా కదా అక్కడంతా, మల్కాజ్గిరి అదంతా కూడా ఆర్మీ జోన్లోని స్థలం రక్షణకు సైనికులు నియమిస్తాం. అక్కడికి వచ్చే హైడ్రా అధికారులను అదుపులోకి తీసుకొని ఆర్మీ బ్యారక్లో ఉండేలా ఆదేశాలు ఇవ్వగలం. సైన్యానికి ఉత్తర్వులు ఇవ్వకూడదని మాకు తెలుసు, కానీ రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టుకు విశ్వాసం సన్నగిల్లింది. ఇక కోర్టుకే ప్రభుత్వం మీద విశ్వాసం లేకపోతే ప్రజలకి ఎక్కడి నుంచి విశ్వాసం వస్తుంది? అసలు ప్రజాస్వామ్యం వీళ్ళు అమలు చేస్తున్నారా? ఇవన్నీ క్వశ్చన్స్. హైడ్రాను విడిచిపెడితే రాష్ట్రం మొత్తం అరాచకం చేస్తుంది, అరాచకం సృష్టిస్తుంది అంట. కోర్టు మాటలు ఇవి. ఎవరో ఒక రాజకీయ నాయకుడో లేకపోతే ఒక జర్నలిస్టో మాట్లాడుతున్న మాటలు కాదు, కోర్టు మాట్లాడిన మాటలు. న్యాయ వ్యవస్థ శక్తి ఏమిటో హైడ్రాకు తెలిసేలా చేస్తాం. ప్రభుత్వం అండ ఉన్నంత మాత్రాన ప్రైవేట్ స్థలాల్లోకి వెళ్తారా? అసాధారణ స్థాయిలో స్పందించింది. పలుమార్లు హెచ్చరించినా ఎందుకు మారతలేడు రంగనాథ్. అడ్వకేట్ జనరల్ ప్రత్యేక నెత్తున ఉత్తర్వు నిలుపుదల పిటిషన్పై విచారణ మళ్ళీ ఉంది, ఈరోజే విచారణ ఉంది. ఆర్మీ బ్యారక్లో పడేస్తామంటే ఇక ఈ కామెంట్స్ చాలా అడ్వర్స్ కామెంట్స్గా చెప్పాలి. అంటే జ్యుడిషియరీ కామెంట్ చేస్తున్నారంటే ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. కోర్టుకు కూడా గవర్నమెంటే చట్టాన్ని ఉల్లంఘిస్తుందని నమ్ముతుంది. గవర్నమెంటే చట్టాన్ని ఎవరు ఉల్లంఘిస్తారు? దొంగలు, దోపిడీదారులు, మర్డర్లు చేసేవాళ్ళు, రకరకాలుగా నేర స్వభావం ఉన్నవాళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తారు. పోలీసు యంత్రాంగం వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, కోర్టుకు అప్పచెప్తుంది, న్యాయ వ్యవస్థకు ఇదంతా నడుస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థనే నేర మనస్తత్వం, నేర స్వభావం ఉన్నట్టుగా హైకోర్టు గుర్తించింది. చట్టాన్ని గవర్నమెంటే ఉల్లంఘిస్తే, గవర్నమెంటే నేరం చేస్తే, అది కూడా కోర్టు చెప్పిన తర్వాత కూడా నేరం చేస్తే ఇంకేముంటుంది? గవర్నమెంట్ అంటే ఇక్కడ ముఖ్యమంత్రి వస్తారు, మంత్రులు వస్తారు, అందులో ఈ రంగనాథ్ వస్తాడు, వ్యవస్థలు అన్నీ వస్తాయి. అన్ని మిగతా ఇక్కడ నేను హైడ్రాను అభిశంసించడం కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభిశంసించడం అంటే విశ్వాసం కోల్పోవడం. ఇప్పుడు స్పీకర్ని అభిశంసిస్తారు, లేకపోతే జడ్జి మీద అభిశంసన పెడతారు. అంటే విశ్వాసం కోల్పోయినప్పుడు వాళ్ళుగా
వ్యవస్థను నడపలేకపోతున్నారు, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండలేకపోతున్నారు, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడపలేకపోతున్నప్పుడు ఈ అభ్శంసన అనేది తెర మీదకి వస్తుంది. అయినా జడ్జే అభ్శంసించిందంటే ఈ ప్రభుత్వం ఏందనేది అర్థమైంది. స్టేట్లో మిషనరీ ఫెయిల్ అయిందని. ప్రభుత్వం మీద అభ్శంసన అంటే మిషనరీ అంటే పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది, రెవెన్యూ వ్యవస్థ ఫెయిల్ అయింది, అన్ని వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన వ్యవస్థలన్నీ కూడా ఫెయిల్ అయింది. రంగనాథ్ కూడా ఐపీఎస్ పోలీస్ ఆఫీసరే కదా. ప్రభుత్వాలు చాలా డెమోక్రటిక్గా ఎన్నుకుంటాం మనం. ఆ ప్రభుత్వాలు డెమోక్రటిక్గా ఉండాలి, వీళ్ళు వదిలే ప్రజాపాలన అని చెప్పి కొటేషన్ పెట్టుకున్నారు. తీరా చూస్తే ఇది ప్రజాపాలన కాదని కోర్టు చెప్తుంది. కోర్టు గుర్తించింది, జనాలు ఎప్పుడో గుర్తించిండ్రు. అసలు ఈ హైడ్రాను ఒక వసూళ్ళ కోసమే ఒక సంస్థ పెట్టుకున్నారు వీళ్ళు. అంటే ఒక వివాదం లేని జాగను, వివాదం లేని స్థలంలో వివాదం సృష్టించడం, తర్వాత దాన్ని సెటిల్మెంట్ చేయడం, దాని ద్వారా ఎవరో లబ్ధి పొందడం, ఇదంతా ఎవరు చేస్తారంటే ప్రైవేట్ గుండాలు చేస్తారు, ప్రైవేట్ కబ్జా కోరులు చేస్తారు. ఇక్కడ హైడ్రా అదే పని చేస్తుందా? అసలు దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? డబ్బులు వసూలు చేస్తున్నది ఎవరు? డబ్బుల వసూలకే ఇది సిస్టమ్గా ఉపయోగపడుతుందా? జనాలందరినీ ప్యానిక్ చేసి అసలు మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసి రాష్ట్రానికి వచ్చే ఆదాయం రాకుండా రాష్ట్రంలో చాలామంది లక్షల మంది బతుకుదేరును నాశనం చేసింది కదా. రియల్ ఎస్టేట్ అంటే ఇంటికి ఒకరు ఉంటారు, ఊరికి ఎంతోమంది వెళ్తారు. అట్లాంటి వాళ్ళ జీవితం నోట్లే మన్ను పోసి వాళ్ళ పని వాళ్ళకి లేకుండా చేసి ఇదంతా చేసింది వీళ్ళే. ఇప్పుడు ఈ హైడ్రా సృష్టిస్తున్న వివాదాల వెనుక వసూలు చేస్తున్నది ఎవరు? మంత్రుల, సీఎం రేవంత్ రెడ్డి బంధువుల? రంగనాథ్ ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా దాని చైర్మన్ రేవంత్ రెడ్డి హైడ్రాకు ఆయన్ని చర్య తీసుకునేవాడు. ఆయన కూడా చర్య తీసుకుంటలేడు. ఎవరి ప్రోత్సాహంతో రంగనాథ్ ఇవన్నీ చేస్తున్నాడు? రంగనాథ్ ఓన్లీ టూల్ కిట్. రంగనాథ్ ఓన్లీ టూల్ కిటేనా ఇక్కడ? రంగనాథ్ వెనుక ఈ వ్యవస్థ నడుపుతున్న వాళ్ళు, ఈ వ్యవస్థను బెదిరించి, జనాలను బెదిరించి, వ్యవస్థలను బెదిరించి, సంస్థలను బెదిరించి డబ్బులు సెటిల్మెంట్ చేస్తున్నది ఎవరు? ఇన్ని రోజులు ఆరోపణ వచ్చింది ఎవరిపైన వచ్చింది? పాలకుల మీద వచ్చింది. చైర్మన్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి బంధువులు చేస్తున్నారా? బంధువులు అంటే అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏం జరుగుతుంది అసలు? బ్లాక్మెయిల్ లైసెన్స్డ్ గుండాగిరా ఇది? అంటే బ్లాక్మెయిల్ చేయడానికి ఒక లైసెన్స్ ఇచ్చిందా హైడ్రా పేరుతో గవర్నమెంట్? లేకపోతే గవర్నమెంటే బ్లాక్మెయిల్ చేస్తూ లైసెన్సుడు గుండాగిరి చేయించి హైడ్రాను ముందర పెట్టి వెనకాల ఇదంతా చేస్తున్నదా? కోర్టు చెప్పిన మాటలు వింటే ఇవే డౌట్స్ వస్తాయి మొత్తం. లీగల్ ఎంక్రోచ్మెంట్ అంటే కబ్జా. నిజానికి ప్రైవేటు రౌడీలు, దాదాలు వీళ్ళు కనుక ఒకవేళ ఎంక్రోచ్ చేస్తే పోలీస్ వ్యవస్థ పోతుంది, ఆడికి రెవెన్యూ వ్యవస్థ పోతుంది, కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ జాగాను విడిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం కబ్జా చేసిన జాగాని కోర్టు విడిపించే ప్రయత్నం చేస్తుంది. అందుకే వీళ్ళని ఆర్మీ బ్యారక్లు వేస్తాం, తీసుకుపోయి నేను జైల్లో వేస్తాం, ఇవన్నీ కామెంట్ చేస్తున్నారు. లీగల్ ఎంక్రోచ్మెంట్ అనమాట. అందుకే హైడ్రా రద్దు చేయాలని డిమాండ్ ఉత్తగా రాలేదు. ఏదో పైన ఒక 10% ఏదో జనాలకు మేలు చేస్తున్నట్లుగా, ప్రకృతికి మేలు చేస్తున్నట్టుగా చేస్తూ మిగతా 90% ఇవే పనులు చేస్తున్నది. ఇవే ఆరోపణలు ఉన్నాయి హైడ్రా పైన. వాళ్ళు ఆరోపణలు వచ్చినట్టుగానే వాళ్ళు కూడా నిరూపించుకున్నారు కదా. సల్కన్ చెరువుల అక్బరుద్దీన్ వాళ్ళు కాలేజీ ఎంక్రోచ్మెంట్ కాదు, అది అసలు కబ్జానే కాదని తేల్చేసిండ్రు. పవన్ కళ్యాణ్ కోడి చెరువులో కబ్జా లేదని తేల్చేసిండ్రు రంగనాథ్ ఎవరు తెలుసు నీకు? కోర్టు కదా తేల్చాల్సినాయి. రంగనాథ్ తెలుస్తున్నట్టే ప్రభుత్వం తెలుస్తున్నట్టు. అంటే ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ఉన్న దగ్గర వదిలేస్తుంది, పేద జనాల ఇండ్లు కూలగొడుతుంది, డబ్బులున్న ప్రైవేట్ మనుషులను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ 3 పనులు చేస్తుంది. కేసీఆర్ చెప్పింది జగిత్యాల మీటింగ్లో, మేము అధికారంలోకి వస్తే హైడ్రాని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తామని. జనం నుంచి మామూలు రెస్పాన్స్ రాలే. అంటే జనం కూడా దాన్ని బంగాళాఖాతంలో పాడేయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇందుకే బాధ్యతగా ఉండాలి కదా. బాధ్యత లేకపోతే ఒక ప్రభుత్వం నడుపుతున్న వ్యవస్థ ఇవన్నీ కూడా బాధ్యతగా లేకపోతే కోర్టు ఇట్లాంటి కామెంట్స్ చేస్తాయి. పక్క వదిలేస్తే రాష్ట్రం అంతా మీరు అరాచకం సృష్టిస్తారని కోర్టు అన్నదంటే ఇక జనాలకు ఏం విశ్వాసం ఉంటుంది దీనిపైన? హైడ్రా నుంచి భూములు కాపాడాలంటే హైడ్రా నుంచి ఒక ప్రభుత్వ వ్యవస్థ నుంచే భూములు కాపాడుకోవాలంట. ఇప్పుడు ఏదో నయీం దగ్గర నుంచో లేకపోతే ఏ గుండా దగ్గర నుంచో ఏ రౌడీ స్ట్రీట్ దగ్గర నుంచో భూములు కాపాడమంటలేదు. హైడ్రా అంటే ప్రభుత్వం నుంచే భూములు కాపాడుకోండి, ప్రభుత్వమే మొత్తం ఏదో చేస్తుందని కోర్టు మాట్లాడింది. ఇక్కడ డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారా, లేకపోతే వీళ్ళే ఇక్కడిక్కడనే డబ్బులు వసూలు చేసుకొని ఇక్కడిక్కడనే సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారా? బ్లాక్మెయిల్ ప్రభుత్వం రాకముందు కొంతమంది వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించిన ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నారంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఆర్మీ జోక్యం చేసుకోవాలి, ఆర్మీని పిలవాలా, ఆర్మీ మొత్తం నిలబెట్టాలి అక్కడ మనుషులను, మిమ్మల్ని లోపలేపించాలా, మీ మిషనరీ మొత్తం సీజ్ చేయించాలా అని హైకోర్టు అన్నదంటే
ఇంకా దీనిపైన తెలంగాణ సమాజమే మేల్కోవాలి. మీరు కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంటుంది, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.